నాన్ వెజ్ పికిల్స్, అందులోనూ చికెన్ రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టం? ఎవరైనా ట్రై చేశారా ఎప్పుడైనా? దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. 1 kg చికెన్తో 1 అవర్ టైం తీసుకుని సింపుల్ మసాలాలతో చాలా రుచిగా అయితే వీటిని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ పికిల్స్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే వేలో అయితే చూపిస్తాను. అలానే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ తేజ కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లో మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలండి. సో కడాయి అనేది కొంచెం హీట్ అయి ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1 kg చికెన్కి 4 యాలకులు, 8 నుంచి 9 వరకు లవంగాలు వేసుకోవాలి. అలానే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మెంతులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను స్పైసీ కొంచెం తక్కువగా చెప్పాను. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వాటిని ఇంకొక 2 వరకు యాడ్ చేసుకోవచ్చండి. అలానే ధనియాలు గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నింటినీ వేసిన తర్వాత మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు, అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను వీటిని వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 kg చికెన్ కి 100 grams సాల్ట్ అయితే తీసుకున్నానండి. సో చెప్పాను కదా 1 kg చికెన్ తీసుకున్నానని. దీనిని శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లోనే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని చికెన్ ని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పీస్ మంచి జ్యూసీగా అయితే వస్తుందండి. ఇది ఇప్పుడు నేను చేసే రోటి పచ్చడి అనే కాదు, ఏ పచ్చడి పెట్టుకున్నా ఈ విధంగా చేశారంటే పీస్ అనేది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా అయితే ఉంటుంది. అలానే పాడైపోతుంది అనుకోకండి, అస్సలు అలా అవ్వదు. సో 1 అవర్ తర్వాత బయటికి తీసుకుని నేను వాటర్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండేసుకుని ఒక జాలి గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాన్ వెజ్ పికిల్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో బయట కొనకుండా కొంచెం టైం తీసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి. సో చికెన్ అంతా పిండేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం 20 grams వరకు వెల్లుల్లి రెబ్బలు, 20 grams వరకు పొట్టు తీసిన అల్లాన్ని తీసుకోవాలి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి, అలానే వెల్లుల్లిని కూడా వేసుకుని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయం కాబట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లో చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లోకి చికెన్ వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకుని ఉడికించుకోవాలి. నేను తీసుకున్న చికెన్లో అక్కడక్కడ బోన్స్ అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కానీ బోన్స్ ఉంటే చికెన్ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ని వేసుకున్న తర్వాత ప్యాన్కి అయితే స్టిక్ అవుతూ ఉంటుంది. సో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. దీని నుంచి వాటర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందండి. సో అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చికెన్ నుంచి వాటర్ అయితే ఏ విధంగా రిలీజ్ చేస్తుందో. సో చికెన్లో వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. తక్కువగా రిలీజ్ చేస్తే ఓకే, బట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది పక్కకైతే తీసేయచ్చు. నాకు వాటర్ అనేది కొద్దిగానే రిలీజ్ చేసిందండి. సో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపును అయితే వేసుకున్నాను. తీసుకున్న 100 grams నుంచి కొద్దిగా సాల్ట్ అనేది నేను ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల సాల్ట్ అనేది పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో వీటిని వేసుకున్న తర్వాత చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత చికెన్ అంతా ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ ఉండాలి. సో అప్పుడు వాటర్ అంతా చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇంకిపోయి పీస్ అనేది డ్రైగా వచ్చేంత వరకు చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది. అలానే ఎక్కువ కాలం వరకు నిల్వ అనేది ఉంటుంది. బయట ఉంచినా పాడవకుండా ఉంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు పీస్ అనేది డ్రైగా అయితే అయిపోయింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని వేరొక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని సేమ్ ప్యాన్ అయితే వాష్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి పల్లి ఆయిల్ని అయితే
200 లేదా 250 ml వరకు పడుతుంది 1 kg చికెన్కి. ఈ ఆయిల్ అనేది మినిమం హీట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. మరీ హెవీగా అయితే వేసుకోకూడదండి, చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వదు. సో కొద్దిగా వేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఆర్ హైలో ఉంచకూడదండి, లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి చికెన్ పీస్ అనేది జ్యూసీగా అవుతుంది. సో చూసారు కదా, కొద్దిగా కలర్ అనేది గోల్డెన్కి చేంజ్ అయింది. సో ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్కి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తున్నట్లు అనిపిస్తే కనుక అంతవరకు ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో మరీ ఎక్కువ ఫ్రై చేసిన పీస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది, మనకి తింటున్నప్పుడు పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో అది చూసుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా మిగిలిన చికెన్ని కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 1/2 kg, నెక్స్ట్ ఇప్పుడు ఒక 1/2 kg వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది వేగడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఓపిక్గా చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్స్ అయితే రెడీ అయిపోతాయి. సో చూసారు కదా, ఇవి కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది. వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వీటిని రోట్లో వేసుకుని అయితే దంచుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ రోటి పచ్చడి అన్నాం కాబట్టి, సో రోట్లో వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పౌడర్లో అవడానికి అయితే పెద్ద టైం అనేది తీసుకోదండి, ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి సో త్వరగానే పౌడర్ అనేది అయిపోతుంది. చూసారు కదా, మంచిగా మెత్తని పౌడర్లా అయితే వచ్చేసింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా అయిన తర్వాత దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి మన ఇష్టం అండి, నేను ఒక 50 grams వరకు పొట్టు తీసుకుని అయితే యాడ్ చేసుకున్నాను. సో మన టేస్ట్ని బట్టి ఇక్కడ వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా మంచిగా దంచుకోవాలి. అలానే దీంట్లోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కాకపోతే 100 grams సాల్ట్ చెప్పాను కదా, కొద్దిగా వేసేగా మిగిలిన దాంట్లోంచి ఒక 10 grams వరకు అయితే పక్కన పెట్టానండి. నెక్స్ట్ దీంట్లోకి 80 grams వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దంచుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర పెద్ద రోల్ ఉన్నట్లయితే ఈజీగా ఉంటుంది. నా దగ్గర చిన్నది కాబట్టి నేను ఇక్కడ కంట్లో అనేది పడకుండా చాలా జాగ్రత్తగా అయితే దంచుకుంటున్నాను. చూసారు కదా, మరి మెత్తగా అవ్వాల్సిన పని ఉండదండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని దంచుతున్నప్పుడే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే కింద మసాలా పౌడర్ ఉంది, అలానే కారం స్మెల్ కూడా దానికి యాడ్ అయ్యి మంచి సువాసన అయితే వస్తుంది. సో ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. మీ దగ్గర పెద్ద రోల్ ఉన్నట్లయితే దాంట్లో ఒకేసారిగా అయిపోతుంది. సో నా దగ్గర ఉన్నది చిన్నది కాబట్టి నేను కొద్దిగా అయితే వేసుకొని దంచుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం పీచులా అయితే వస్తుంది. సో ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ పచ్చడికి. దంచుకున్న చికెన్ని ముందు తీసుకున్న కారం ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఎంత చికెన్ అయితే ఉందో దాన్ని కొద్దిగా వేసుకుంటూ మొత్తం దంచేసుకుంటే సరిపోతుందండి. సో నాకు 1 kgకి ఒక 1/2 hour టైం అయితే పట్టింది దంచుకోవడానికి. చికెన్ దంచడం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం అయితే పడుతుందేమో అనుకున్నానండి, కానీ అస్సలు పట్టలేదు, చాలా త్వరగా అయితే అయిపోయింది. చూసారు కదా, మొత్తం అంతా ఈ విధంగా దంచుకున్న తర్వాత నేను ముందు చికెన్ ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది ఉంటుంది కదా. సో దీనికి మంచిగా కలిపేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా, అంటే కారం చికెన్ పీసెస్ అన్నింటికి పట్టే విధంగా కలుపుకోవాలి. మినిమం ఒక 5 minutes అయితే టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా కలుపుకోవడానికి. దీనిని చూస్తున్నప్పుడు మీకు చికెన్ తొక్కు పచ్చడి అనేది గుర్తొస్తుంది, ఎందుకంటే దాంట్లో పీసెస్ కూడా ఈ విధంగానే అనిపిస్తాయి కదా, కానీ అస్సలు కాదండి, ఇది చికెన్ రోటి పచ్చడి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం దంచి పెట్టుకున్న మసాలా కారం ఏదైతే ఉందో అది చికెన్ పీసెస్కి అంతా పట్టే విధంగా అయితే కలిపేసుకున్నాము. చూసారు కదా, ప్రతి పీస్కి కారం అయితే పట్టింది. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దానిని స్టవ్ ఆన్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత కరివేపాకుని ఒక గుప్పెడు వరకు తీసుకుని అయితే వేసుకున్నానండి.
అలానే ఒక 15 వరకు ఎండుమిర్చిని రెండుగా చించుకుని అయితే వేసుకున్నాను. సో వీటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక గుర్తొచ్చింది. ఇంట్లో మామిడికాయ అయితే ఉంది. సో అది కూడా వేసుకొని కొంచెం పచ్చడి కలుపుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అందుకోసం నేను ఈ ఫ్రై చేస్తున్న వాటిలోంచి కొంచెం తీసి పక్కనైతే పెట్టేసాను. తర్వాత దీంట్లోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని హాఫ్ కేజీ వరకు ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేశానండి. ఇది లెమన్ జ్యూస్ వేసుకుని అయితే పికిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసమే హాఫ్ వరకు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా అయితే చికెన్ పచ్చడికి ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇది చల్లారడం కోసం తీసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పికిల్ అంటే మామిడికాయ వేసుకుని చేసుకోవడం కోసం మరొక ప్యాన్ అయితే పెట్టుకుని ఇంకొక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. దీంట్లో కూడా మంచిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక గుప్పెడు వరకు వేసుకున్నాను. ముందు చెప్పాను కదండి, కొద్దిగా ఎండుమిర్చిని అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానని. సో దాన్ని కూడా ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకుని మంచిగా తురుముకున్నానండి. సో ఈ మామిడికాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అంటే ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. సో అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇలాంటి టైంలో మనం దీంట్లోకి మిగిలి ఉన్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అనుకోలేదండి, మొత్తం లెమన్ జ్యూస్తో చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇంట్లో మామిడికాయ ఉండడంతో సో మామిడికాయతో కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో అప్పుడైతే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది. సో అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అనేది చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు హాఫ్ కేజీకి 3 చిన్న సైజు నిమ్మకాయల రసం అయితే పట్టింది. అదే 1 కేజీకి అయితే 6 అయితే పడుతుందండి. సో చూసారు కదా, లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని సాల్ట్ అనేది నేను పక్కన పెట్టుకున్నాను కదా, సరిపోకపోతే యాడ్ చేసుకోవడం కోసమే. కానీ నాకు ఇక్కడైతే సరిపోయిందండి. ఈ పికిల్స్ నేను ఆఫ్టర్నూన్ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే నేను మా పిల్లల కోసం అని కలుపుతున్నానండి. సో 2 పికిల్స్ని 2 సైడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ మధ్యలో అయితే స్కిప్ చేసేస్తున్నారు చాలా వరకు. అలా చేయడం వల్ల వీడియోలో ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థం కాదు. సో మీరు చూడకపోతే మా వీడియో అనేది ముందుకి ఎవరికి వెళ్ళదండి. సో అల్గారిథం అనేది వీడియో బాగాలేదు అని చెప్పేసి స్టాప్ చేసేస్తుంది. అందువల్ల మినిమం వ్యూస్ అన్న ఇచ్చి అలానే లైక్స్ కూడా ఇవ్వండి. నా వీడియోస్కి హైప్ కూడా వస్తుంది. సో వీలైనంత వరకు హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇప్పుడైతే పచ్చల్ని 2 సైడ్స్ కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మా పిల్లలకి తినిపిస్తున్నాను. వాళ్ళ కోసమే ఈ పిక్కలు అయితే పెట్టానండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ పికిల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా తినొచ్చని. మీరు కొంచెం స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం అండి, మ్యాంగోతో ఎవరైనా పికిల్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.